కార్మికుల కోసం కష్టపడే కుటుంబం కాకాది అన్నారు ఎమ్మెల్యే వినోద్. కార్మికులకు కష్టం వస్తే అదానీ అంబానీలతో పాటు ప్రధానమంత్రితోనూ మాట్లాడే సత్తా తమ కుటుంబానికి ఉందన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటారన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో కార్మికులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. రూపంగా మాకు ఒక అవకాశం ఇప్పించాడు. నేనైనా మా తమ్ముడైనా కానీ బిజినెస్ చేసే ఆలోచనలతోనే ఇవాళ దాదాపు 3500 మందికి భోజనాలు పెడుతున్నాం, నౌకరీలు ఇచ్చినాం, వాళ్ళందరినీ చూసుకుంటున్నాం. ఇక ఇప్పుడు మన అదానీ సిమెంట్ కంపెనీల వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కటి మీద ఆలోచించే బాధ్యత ఉన్నది మన కార్మిక సోదరులకు. ఎవరు పని చేస్తారు, ఎవరు ఉట్టి మాటలు మాట్లాడతారు, ఎవరు జనాలను మబ్బులో పెడతారు, ఎవరు జనాల కోసం పనిచేయని వాళ్ళు. మా కుటుంబం 70 ఏళ్ళ సంధి ఇప్పటిదాకా కార్మిక రంగంలో ఇప్పటిదాకా బతుకున్నాం. కార్మిక రంగంలో ఉన్న రక్తాన్ని మా బాధ్యత ఉన్నది. మా నాయన ఇచ్చిన విద్య నాకు, మా తమ్మునికి, మా తమ్ముని కొడుకుకైనా కానీ, మా కుటుంబానికైనా కానీ ఎల్లప్పుడూ కార్మిక సోదరులను కాపాడుకునే కార్మికులు ఉన్న సమస్యలను ఎల్లప్పుడూ దూరం చేసినాం. మా నాయన లేబర్ మినిస్టర్ ఉండే. ఇవాళ అదానీ కంపెనీతో మాట్లాడంటే గుండె ధైర్యం కావాలి. నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకున్న ఎక్స్పీరియన్స్తో ఎవరితోనైనా మాట్లాడగలుగుతాం. మోడీతో మాట్లాడతాం, అదానీతో మాట్లాడతాం, ఎవరితోనైనా మాట్లాడే మా కెపాసిటీ ఉంది. దీన్ని దయచేసి నేను వర్కర్ సోదరులు మనవి చేసుకుంటున్నా. బాబా, మనకు ఎట్లన్నా అవేర్నెస్ రావాలి. ఎవరు గెలిస్తే మనకు డెలివరీ చేస్తారు, ఎవరు చేస్తే పనులు చేస్తారు, ఎవరు చేస్తే ఏ రూపంగా ఉంటుంది మన బెల్లంపల్లి, మన అదానీ సిమెంట్ కంపెనీ బయటికి రావాలంటే మీరందరూ కోఆపరేట్ చేసి కింద నన్ను మనస్ఫూర్తిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మా విక్రమ్ని గెలిపియండి. మీ ఉన్న డిమాండ్స్ అన్నీ చాలా చిన్న డిమాండ్స్ ఉన్నాయి. మన సూర్య చెప్పిండి ఇప్పటిదాకా విన్నా 10-12 డిమాండ్లు ఉన్నాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. మాకున్న ఎక్స్పీరియన్స్తో అదానీ కంపెనీతో మాట్లాడి ఏ రూపంగా మీకు కావాలన్న రిజల్ట్, మాకు రిజల్ట్ ఓరియంటెడ్ ఎమ్మెల్యే బాధ్యత మీరు ఇచ్చినందుకు